విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. తులా రాశి వారికి 2024 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2024 సంవత్సర గ్రహ సంచారం ఇలా ఉంది. మనం చెప్పుకునేది సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి, స్థితి, గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. గురువు మేషంలో సంచారం చేస్తూ మే 3వ తారీఖున వృషభ సంక్రమణం చేస్తున్నాడు. శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నారు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహగతులను అనుసరించి తులారాశి వారికి 2024 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి. తులారాశి అధిపతి శుక్రుడు. గత సంవత్సరంతో పోలిస్తే తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇల్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తోబుట్టువులతో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కనుక సానుకూలంగా ప్రవర్తించడం మంచిది. విద్యార్థులకు ఈ సంవత్సరం అత్యంత సత్ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించడం, విద్య నిమిత్తం విదేశాలకు వెళ్ళే వారందరికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విద్యా నిమిత్తం విదేశాలకు వెళ్ళే వారందరికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పాస్పోర్ట్లు రావడం, వీసాలు రావడం వంటి ఫలితాలు త్వరితగతిని జరుగుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే చేస్తున్న వృత్తిలో పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు కొత్త ఆలోచనతో వ్యాపారాన్ని విస్తరించడం, తద్వారా లాభాలను అధికంగా పొందే అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలు తీరి అన్యోన్యంగా ఉంటారు. తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మధ్యన గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. మార్చి నెల తర్వాత కుటుంబ కలహాలకు అవకాశం ఉంది. చిన్న చిన్న మాటలకే తగవులు రావడం, అవి గొడవలుగా మారడం వంటి సమస్యలు ఉంటాయి కనుక మాట ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. మే నెలలో వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతకం పైన ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళు జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం మంచిది. తులారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సూర్యారాధన చేయడం మంచిది.